యేసయ్య నామములో మీ అందరికీ మరి ఒకసారి శుభాశీస్సులు పలికి ఈరోజు ఒక మంచి సందేశం దేవుడు ఇచ్చినారు. దాన్ని క్లుప్తంగా అందించి దేవుని మహిమపరుద్దాం. అందరూ బైబిల్ పరిశుద్ధ గ్రంథం తీసి పెట్టుకోండి. ఎక్కువ వచనములు ఏమి ఉండవు, బట్ వచనములు తీసి పెట్టుకుంటే చదివేటప్పుడు పని వస్తుంది. మనకి యేసు ప్రభు వారు మరణం, పునరుద్ధానం, ఆరోహణం మనకు తెలుసు. మనం ఇది ఎన్నోసార్లు వింటాం. మరి యేసు ప్రభు వారు మరణించి పాతిపెట్టబడ్డారు. సమాధిలో పాతిపెట్టబడితే మనకు యేసు ప్రభు వారు పునరుద్ధానం గురించి, ఈస్టర్ సండే గురించి మన ఎన్నో ఉపదేశములు వింటాం కదా. విన్నామా ఈస్టర్ సండే గురించి? ఏంటది ఈస్టర్ సండే అంటే? ఏంటి? మూడో రోజు దేవుడు యేసు ప్రభు వారు మరణం నుంచి పునరుద్ధారణ అయ్యి మరి లేచారు ఆయన అనేది ఈస్టర్ సండే అని మనం చెప్తాం. మరి మూడో రోజు అంటే మొదటి రోజు ఏ రోజు? అదే మొదటి రోజు. మూడో రోజు అంటే ఆదివారం కదా. మొదటి రోజు ఇది ఫ్రైడే, విశ్రాంతి దినం. ఆ రోజు ఏంటి? సబాత్, విశ్రాంతి దినం అన్నమాట. సబాత్ డే అంటారు. ఇప్పుడు యేసు ప్రభు వారు మరణించి మంచి సందేశం, దీన్ని ఎవరు మిస్ కావద్దు, అందరూ నోట్స్ చేసుకోండి. యూట్యూబ్ లో పెట్టబడినా కానీ మొదటిసారి వినేటప్పుడు నోట్స్ చేసుకుంటే జీవితాన్ని మర్చిపోదు. యేసయ్య పునరుద్ధానంలో మనకు అందరికీ తెలుసు, యేసయ్య పునరుద్ధానం ఇవ్వలేదు అనేటప్పుడు మనకి దానిలో యేసయ్య మరి లేచిన దాంట్లో మనకి ఏ ప్రయోజనం లేదని మనకు తెలుసు కదా. సో ఈ పునరుద్ధానంలో వచ్చేసి అపరిచితమైన విషయంలో 3 విషయాలు ఉన్నాయి. ఏంటి? ద స్ట్రేంజ్ థింగ్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో. వెరీ స్ట్రేంజెస్ట్ థింగ్స్ అంటాం కదా. అది 3 విషయాలు ఉన్నాయి. మరి ఎన్నిసార్లు మనం వినినా గానీ ఈ ఈస్టర్ సండే గురించి, యేసయ్య పునరుద్ధానం అయిన దాని గురించి, యేసయ్య మరి లేచిన దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడబోయేది అపరిచితమైన నిజములు, జరిగిన నిజములు. బట్ అది అపరిచితం ఉంటుంది. అపరిచితం అంటే ఏంటి? అపరిచితం అంటే ఏంటి అంటే మన ఊహకి అందరింది మరి జరుగుతుంటది అనమాట ఆ నిజాలు. అలాంటి నిజంలో 3 విషయంలో యేసయ్య పునరుద్ధానంలో దాగి ఉంది. అది ఏమని ఈరోజు మనకి దేవుడు వాక్య భాగంగా ఇచ్చి ఉన్నారు. ఈ 3 విషయంలో ఏంటి అంటే, స్క్రీన్ చూడకూడదు ఎవ్వరు కూడా. ఈరోజు స్క్రీన్ చూస్తే మీకు వేరే దీంట్లో ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే అన్ని అక్కడ పెట్టేస్తాం కాబట్టి. స్క్రీన్ తర్వాత మీకు రెఫరెన్స్ కోసం. ఓకే, ఇప్పుడు ఈ 3 విషయంలో ఏంటి అనేది చూడ ముందు యేసయ్య పునరుద్ధానం అయిన ఆ విషయం మనం ఇంతవరకు ఎలా విన్నాము అని చూస్తే, ఎలా వింటాం అంటే, ఒకరోజు ఆదివారం తెల్లవారుజామున, అంతేనా? అలాగే స్టార్ట్ చేస్తారు. ఒకరోజు ఆదివారం తెల్లవారుజామున మరియా మగ్దలేనే మరియను, ఇంకో మరియను యేసు ప్రభువును పెట్టిన సమాధి దగ్గరికి వెళ్ళారు అని ఉంటది. దాని తర్వాత ఏముంటది? వాళ్ళు అక్కడ వెళ్తుండగా సడన్ గా ఒక భూకంపం వచ్చింది అని చెప్పేసి మీరు వచనంలో చదివి ఉంటారు. దాని తర్వాత ఒక దేవదూత పైనుంచి దిగి వచ్చి, ఒక దేవదూత యేసయ్య సమాధిలో మూయబడిన రాయి ఉంది కదా, బండ, ఆ రాయిని తోసి దానిపైన కూర్చున్నట్టు. తర్వాత ఆ వచ్చిన దేవదూత వచ్చేసి ఆయన ముఖం బాగా ప్రకాశంగా ఉండింది అని చెప్పేసి, తర్వాత ఆయన వేసుకున్న బట్టలు మరి బ్రైట్ గా, అంటే మరీ ప్రకాశంగా తెల్లని బట్టలు అలా వేసుకొచ్చి కూర్చుని, ఆయన మగ్దలేనే మరియతో తర్వాత ఇంకో మరియతో ఆడవాళ్ళని చూసి, భయపడవద్దు, ఎవరినైతే మీరు చూడడానికి వచ్చారో ఆయన బతికినప్పుడు చెప్పినట్టు ఆయన ఇప్పుడు లేడు అక్కడ, ఆయన తిరిగి లేచారు
అని చెప్పేసి ఆయన ఆడవాళ్ళతో చెప్పేసి కావాలంటే మీరు లోపల వచ్చి చూడండి అని చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు ఇది యేసయ్య పునరుద్ధానం గురించిన విషయం వచనంలో ఇది మత్తయి 26లో 1-6 వచనంలో. దీంట్లో మనకి ఈ కథ ఉంటది, మనం చూసుకోవచ్చు. మరి ఇప్పుడు చూడండి, యేసయ్య మరణించి సమాధిలో పాతిపెట్టబడింది మనకి తెలుసు గాని యేసయ్య పునరుద్ధానం అయ్యింది, తిరిగి లేచింది ఎక్కడ చెప్పబడింది? ఎక్కడ చెప్పబడిందా? ఎక్కడ చెప్పలా. ఇప్పుడు ఈ 28 మత్తయి 28 1-6 వచనంలో చూస్తే ఈ కథని విన్నాం కదా. విన్న దాంట్లో యేసయ్య తిరిగి లేచింది ఎక్కడ ఉందా? మరి ఇవన్నీ విన్న తర్వాత మనం ఏమనుకుంటామంటే దేవదూత వచ్చి ఆ బండరాయిని బయటికి తోసాడు కాబట్టి అప్పుడు యేసయ్య బయటికి వెళ్ళిండొచ్చు అని అనుకుంటాం. అంతేనా? అనుకుంటాం. మరి అలా ఏం జరగల. ఇప్పుడు చెప్పిందన్నీ జరిగింది. ఏం జరిగింది? ఓ రోజు ఆదివారం తెల్లవారుజామున మరియ మగ్దలిను ఇంకో మరియ ఇద్దరు యేసయ్య సమాధి దగ్గరికి వచ్చారు చూడడానికి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ పెట్టారని తెలుసు. మరి అలా వచ్చి ఉండేటప్పుడు అక్కడ భూకంపం జరిగింది. అది కూడా జరిగింది. మరి పైనుంచి దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి ఆ బండని తోసాడు. తోసి ఆ సమాధిని తెలిసి పైన బండరాయి మీద కూర్చుండి ఆడవాళ్ళతో మాట్లాడింది నిజం. ఆయన ముఖం ప్రకాశంగా ఉండేది నిజం. మరి ఆయన బట్టలు కూడా బాగా తెల్లగా హీమమైన తెల్ల రంగు అనేసి బైబిల్లో చూస్తారు. అది కూడా నిజం. మరి యేసయ్య ఎప్పుడు బయటికి వచ్చాడు? ఇది మత్తయిలో లేదు, మార్కులో లేవు, లూకాలో లేవు, యోహానులో కూడా లేవు. యేసయ్య ఎప్పుడు బయటికి వచ్చారు? దేవదూత ఆ బండరాయిని తోసిన తర్వాత బయటికి వచ్చారు ఆయన. ఏమైంది? ఎక్కడుంది మరి అంటే అదే ఇక్కడ అపరిచితమైన మొదటి విషయం ఏంటంటే అదేనమాట. దేవదూత వచ్చి బాగా అర్థం చేసుకోండి, భయంకర బాగా లోతైన నిజములు దాగి ఉన్నాయి ఈ 3 విషయంలో. మనం మాడబోతున్నాం ఒకటి తర్వాత ఒకటి మాడబోతున్నాం. మొదటిది ఏంటి? మొదటి అపరిచితమైన విషయం అంటే ద ఫస్ట్ స్ట్రేంజ్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే దేవదూత వచ్చి బండరాయిని తోయ ముందే, తెల్లవారుజామున బండరాయిని తోయ ముందే దేవుని లెక్క ప్రకారం, యూదులకు దేవుడు ఏదైతే లెక్కలు ఇచ్చినారో లెక్క ప్రకారం యేసయ్య తిరిగి లేచారు. యేసయ్య తిరిగి లేవడానికి దేవదూత వచ్చి ఆ బండరాయిని తోస్తేనే లేకపోతే తిరిగి లేవలేడు ఆయన కదా. సో దేవదూత వచ్చే బండరాయిని తోసి ఆ సమాధిని తెరవక ముందే యేసయ్య పైన వెళ్ళిపోయారు. ఆయన పునరుద్ధరణ అయ్యి ఆయన పైన వెళ్ళిపోయారు. మరి ఈ 1-6 వచనంలో మత్తయి 28లో అక్కడ మాట్లాడబడిన వ్యక్తి వచ్చేసి దేవదూత గురించి మాట్లాడారు కానీ యేసయ్య గురించి అక్కడ మాట్లాడలేదు. మరి భూకంపం ఎందుకు జరిగిందంటే మన అందరికీ యేసు ప్రభువు తిరిగి లేచాడు కాబట్టి భూకంపం జరిగింది అని అనుకుంటాం. కాదు, అక్కడ వచనం అలా చెప్పలా. ఇక్కడ 2వ వచనంలో చూస్తే మత్తయి 28 2వ వచనంలో చూస్తే అక్కడ ఏం చెప్పిందంటే దేవదూత పైనుంచి కింద వచ్చాడు కాబట్టి, వచ్చి ఆ బండరాయిని తోసాడు కాబట్టి భూకంపం వచ్చిందని ఉంటది. ఇది మామూలు తెలుగు బైబిల్లో ఉందా, ఇతర భాషలో ఉన్న బైబిల్లో ఉందా, ఇంగ్లీష్ లో ఉందా అంటే లేదు, ఒరిజినల్ భాషలో ఉంది. 2వ వచనంలో ఇంగ్లీష్ ప్రకారం చూస్తే ఫార్ an angel of the Lord came down ఉంది. ఇక్కడ ఈ ఫార్ అనేది ఏమి అర్థం అంటే, ఈ ఫార్ అనేది తిరిగి ఈ సెంటెన్స్ ఉంటుంది, తిరిగి ఇంకా రాబోయే వాక్యం ఉంది కదా, ఈ వాక్యము ఇంకా రాబోయే వాక్యము కనెక్షన్ ఈ ఫార్ అన్నమాట. దానికి గ్రేక పదంలో గార్ అంటారు. గార్ అంటే ఇది జరిగింది కాబట్టి ఇది జరిగింది, ఇంకోటి జరిగింది అని చెప్పడానికి ఆ ఫార్ అనేది వాడబడింది. అది గ్రేక పదంలో ఒరిజినల్ భాషలో కరెక్ట్ ఉంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు భూకంపం దేని ద్వారా వచ్చింది? దేవదూత దిగి వచ్చి ఆ బండరాయిని తోసాడు కాబట్టి భూకంపం వచ్చింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు దేవదూత బండరాయిని తీసాడు. తీసిన తర్వాత దేవదూత ఆడవాళ్ళతో ఏం మాట్లాడారు?
మీరు కావాలంటే వచ్చి యేసయ్యని ఎక్కడ సమాధి చేసాం అప్పుడు చూడండి అని చెప్పింది. అలా చెప్పింది వచ్చేసి యేసయ్య అక్కడ ఉన్నాడని చూపించడానికి కాదు, లేదు అని చూపించడానికి. అర్థమైందా? యేసయ్య అక్కడ లేదు అని చూపించడానికి ఆయన బండరాయి తీసి మీరు వెళ్ళి చూడండి అని చెప్పేసి అక్కడ. మరి యేసయ్య ఎప్పుడు బయటకు వచ్చారు అనేటప్పుడు చాలా పెద్ద కథ. మరి అది నిజం కూడా. ఎలాంటి నిజం అంటే అది పాత నిబంధనకి సంబంధించిన ఒక విషయం అన్నమాట. ఇప్పుడు ఏంటి అని చూసేటప్పుడు ఎలా ఆయన బయటకు వచ్చారు అన్ని మూసి, మనకు తెలుసు యూదుల పెద్దలు వచ్చి ఏం చేశారు, ఆ బండరాయిని పెట్టి సీల్ చేశారు. వాళ్ళు సీల్ చేశారు కదా. సో సీల్ చేస్తే ఎవరు రోగం నుంచి బయట రాలేరు, బయట నుంచి రోగం వెళ్ళలేరు. అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్న ఆ సిచ్యువేషన్ లో ఆ వాతావరణంలో యేసయ్య బయటకు వచ్చారు అనేటప్పుడు ఇక్కడ మన సంఘం ఇది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన మన వర్తమానాలు చాలా చెప్పుకున్నాం. ఏంటంటే యేసయ్య పునరుద్ధరణ అయ్యేటప్పుడు ఆయన మహిమగల శరీరం పొందాడు. మహిమగల శరీరం పొందిన శరీరం ఎలాంటిదంటే ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ అంటారు. ఏమంటారు? ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ అంటే ఇప్పుడు మనకు ఉండేది భౌతిక శరీరం. బట్ యేసు ప్రభువు అప్పుడు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన వచ్చింది మహిమగల శరీరం, గ్లోరిఫైడ్ బాడీ కదా. దానే ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ. ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ అంటే ఇప్పుడు ఈ గది ఉంది అనుకోండి, ఈ గది నుంచి ఆయన భౌతిక శరీరం ధరించుకుంటే ఆ శరీరంతో ఇటు వెళ్ళాడు, ఎందుకంటే అన్ని లాక్ చేసింది. మరి ఆయన ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ కాబట్టి ఆయన ఈ భౌతిక శరీరం వదిలిపెట్టి ఆయన ఏం చేయొచ్చు, మహిమ శరీరంతో ఎక్కడ మనకి దారి లేకుండా వెళ్ళిపోవచ్చు. అలాగే ఆయన పాతిపట్టబడిన సమాధి నుంచి ఆయన ఏం చేశాడు, ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీతో మహిమగల శరీరంతో ఆయన ఏం చేశాడంటే తిరిగి లేచాడు. తిరిగి లేచేటప్పుడు మహిమగల శరీరంతో ఆయన లేచాడు. అందుకని సమాధి మొత్తానికి అన్ని మూసివేసినా గాని సీల్ చేసినా గాని ఆయన అక్కడి నుంచి తిరిగి లేచారు. ఇది మొదటి అపరిచితమైన విషయం, ద ఫస్ట్ స్ట్రేంజ్ థింగ్స్. ఇది ఈ మొదటి అపరిచితమైన విషయమే ఇప్పుడు రెండవది అపరిచితమైన విషయంకు తీసుకెళ్తుంది. అది ఏమని చూద్దాం మనం. ఏంటి అంటే ఇక్కడ చూడండి, రెండవది అపరిచితమైన విషయం ఏంటంటే ఆ రోజే ఏ రోజు శుక్రవారం, అది పాతిపెట్టబడిన రోజు. మరి పునరుద్ధరణ అయింది ఏ రోజు? ఆదివారం. ఆదివారమే ఆయన ఏం చేశాడంటే, ఆదివారమే పునరుద్ధరణ అయిన వెంటనే శిష్యులందరూ బైబిల్ గదిలో తలుపులు కిటికీలన్నీ వేసుకుని కూర్చుంటారు. ఎందుకు? యేసయ్యని చంపిన యూదుల పెద్దలు వీళ్ళు కూడా వెతుకుతున్నారు చంపాలని. మీకు తెలుసు కదా. అందరూ పారిపోయి ఎక్కడ ఏం చేశారు, దాక్కుంటారు. అలాంటి వాతావరణంలో ఏం జరిగిందో చూద్దాం. యోహాను 20:19 చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆమేన్. ఏమన్నారంట? మూచి ఉన్న తలుపులు. ఎలా వెళ్ళారు ఆయన? అర్థమైందా? భౌతిక శరీరంతో ఆయన రూపంలో వెళ్ళేటప్పుడు వాడుకునేది ఏంటి? మహిమగల శరీరం, ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ. వెళ్ళి ఏం చేశారు ఆయన? మీకు సమాధానం కలుగును గాక అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం లాక్ చేసాం కదా బయట, ఈ గది అక్కడ బయట నుంచి లాక్ చేసాం. ఇటువైపు అన్ని క్లోజ్డ్, అన్ని గోడలన్నీ క్లోజ్డ్ ఉంది. ఇప్పుడు టక్కమని యేసయ్య దిగి ఇక్కడ వస్తారు. దానికి అర్థం ఏంటి? ఆయన భౌతిక శరీరం వాడుకుని రాలేదు, మహిమగల శరీరం ధరించుకుని ఆయన వచ్చారు అనేది మనకి అర్థమవుతుంది. అయిందా లేదా? ఓకే. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తున్నారు? మీకు సమాధానం కలుగును కాక అనగానే ఇప్పుడు మనకి తెలుసు, అందరూ ఏమనుకుంటారు? దెయ్యం వచ్చిందని అనుకుంటారు. దిగింది ఎవరు? యేసు ప్రభువారు.
యేసు ప్రభు రూపంలో వచ్చి మీకు సమాధానం కలుగును కాకంటే వాళ్ళందరూ ఏమనుకున్నారు? భయపడిపోయారు. వీళ్ళు భయపడ్డారు అంటే శిష్యులు భయపడ్డారు అనేది ఎక్కడుందంటే లూకా స్వార్తల 24వ అధ్యాయంలో 36 నుంచి 37 చదవద్దు, మీరు తర్వాత వెళ్ళి చూసుకోండి. వాళ్ళు మిగులు భయపడి ఉంటారు. ఇంగ్లీష్ అయితే స్టార్టిల్డ్, ఫ్రైటెండ్ అని ఉంటది, చాలా భయపడ్డారని. మరి వాళ్ళు ఏమనుకున్నారు? ఆయనను దెయ్యం అనుకున్నారు. అది లూకా 24:37 నుంచి 40 వచనం చదివితే వాళ్ళు దెయ్యం అనుకునేది మనకు తెలుసు. మరి మీరు చూస్తే తోమా, కొంతమంది నమ్మరు కదా, శిష్యులే బైబిల్ నమ్మరు కదా, ఆయన దిగి అక్కడ నన్ను చూడండి ముట్టండి అంటాడు ఆయన. అర్థమైందా? అప్పుడు ఆయన ధరించుకున్నది భౌతిక శరీరం. అంటే యేసు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన అనుకుంటే భౌతిక శరీరంలో రావచ్చు, లేకపోతే ఏమవచ్చు? మహిమల శరీరంలో ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీలో ఆయన రావచ్చు. ఇది ఆయన ఉంది. రేపు మనకు కూడా మహిమగల శరీరం ఇవ్వబడేటప్పుడు మనకు ఆ స్థాయి ఇవ్వబడుతుంది. ఇప్పుడు దేవదూతలు అలాగే ఉన్నారు. అర్థమైందా? ఇలాంటి 2 శరీరంలో, ఒకటి భౌతిక శరీరం, ఇంకోటి మహిమగల శరీరం. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు భౌతిక శరీరంకు మారచ్చు. మిగతా సమయంలో వాళ్ళు మహిమగల శరీరంలో ఎప్పుడు కూడా ఉండొచ్చు. ఇది రెండవది అపరిచితమైన విషయం. ఏంటి? ఎక్కడైనా కానీ ఏ సమయము వెళ్ళాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ పెట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది మన సంఘము కొత్త కాదు అని నాకు తెలుసు. మరి ఇప్పుడు ఈ విషయమే మూడవ విషయము తీసుకొచ్చింది. మరి అపరిచితమైన విషయం ఏంటి అని చూస్తే ఇక్కడ ఈ వచనములు ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ వచనములు ఎన్నోసార్లు మనం వినింటాము. మరి ఉపదేశం చేసేవారు కూడా దీన్ని ఎవరు కూడా లోతుగా వెళ్ళి ఇంతవరకు ఎవరు దీని గురించి ధ్యానం చేయలేదు. దేవుడు మనకి అలాంటి ఒక మంచి గొప్ప అవకాశం ఇచ్చిన్నారు. ఏమని చూద్దాం. ఇప్పుడు మనకి ఏదైతే రోజు ఆ ఆదివారం రోజు ఆయన పునరుద్ధరణ అయ్యారో ఆ రోజు చూస్తే యెరూషలేం పట్టణములో కొన్ని సమాధులు తెరవబడి దాంట్లో ఉన్న వ్యక్తులు బయలుపడి వారు ఊరు లోపల వెళ్ళి వాళ్ళ సొంత వాళ్ళని కలుసుకున్నారని చెప్పేసి వాక్యం చూసామా? చదువుతామా? మత్తయి 27 తీయండి. మత్తయి 27 51, 52, 53 3 వచనములు. మత్తయి 27 51 నుంచి 53 చదవండి. మత్తయి 27 51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చిరిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి. ఆమేన్. ఆమేన్. ఈ వచనం మీకు ఎప్పుడన్నా విన్నారా? ఒకవేళ చదివి ఉంటే మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైనా గానీ ఏమని తెలుసు గాని మరి దాని గురించి లోతుగా ఇంతవరకు వెళ్ళిండమో. యేసయ్య పునరుద్ధరణ రోజుల ఇది మూడవది అపరిచితమైన విషయం. చాలా అంటే ద హైయెస్ట్ వెరీ స్ట్రేంజెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అంత భయంకరమైన అపరిచితమైన విషయం. ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు ఆదివారం పునరుద్ధరణ అయ్యి లేచి ఉన్నారు. ఆయన లేచి ఉంటే ఆయనతో పాటు ఏమైందంట కొన్ని సమాధులు తెరవబడి దాని లోపల ఉన్న పరిశుద్ధులు ఏమయ్యారు? బయటలో పడి వాళ్ళు ఏం చేశారంట? యెరూషలేం పట్టణం లోపల వెళ్ళి ఏం చేశారు? చాలా మంది కనిపించినట్టుగా ఇప్పుడే మనం చదువుకున్నాం కదా. విన్నారా? దీని గురించి లోతు ఎప్పుడైనా ఏదైనా ఉపదేశం విన్నారా? ఈ రోజు దేవుడు మనకి దీన్ని చూపిస్తున్నారు. ఏంటి అని చూస్తే ఈ విషయం వచ్చేసి మత్తయి సువార్తలో మాత్రమే ఇది రాయబడింది. ఏ విషయం? ఇలాగా యేసయ్య పునరుద్ధరణ రోజులో
సమాధులు తెరవబడి దాని లోపల ఉన్న పరిశుద్ధులు పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము లోపల వెళ్ళి చాలా మందికి కనిపించారు అనేది మత్తయి మాత్రమే దీన్ని రాశాడు అన్నమాట. మార్క్ రాయలేదు, లూక్ రాయలేదు, ఇంకెవరు రాయలేదు, యోహాను కూడా రాయలేదు. ఎందుకంటే మత్తయి మాత్రం ఎందుకు రాశాడు అని చూస్తే మత్తయి సువార్తను వచ్చేసి ఆయన యూదుల కోసమే రాశాడు. తెలుసా మీకు? 4 సువార్తలు అన్ని ఒకరి కోసం ఒకలాగా రాసింది కాదు. మత్తయి సువార్త యూదుల కోసం రాయబడింది, మార్క్ సువార్త రోమాల కోసం రాయబడింది, తర్వాత లూకా సువార్త అన్యుల కోసం రాయబడింది, యోహాను సువార్త మొత్తం లోకముకు రాయబడింది. అర్థమైందా? మరి మత్తయి సువార్త ఎవరికి రాయబడింది? యూదులకే రాయబడింది. అందుకనే మత్తయి యూదులు కదా, యూదులా కదా? యూదులే. యూదులకు మాత్రమే అర్థమవుతుంది ఆ రోజు ఎందుకు ఇది జరిగిందని. ఆ రోజు ఎందుకు ఇది జరిగిందని యూదులకు మాత్రమే అర్థమవుతుంది. మన అన్యులకు మనకు అర్థం కాదు. ఎందుకంటే మన సంస్కృతిలో అలాంటి విషయమే లేదు కాబట్టి. బట్ యూదుల సంస్కృతిలో అలాంటి విషయం ఉంది. ఇలా యేసయ్య పునరుద్ధానమైన రోజులో ఇలా సమాధులు తెరవబడి వీళ్ళు బయటికి వచ్చారు, చాలా మందిని చూశారు పట్టణంలో అనేది యూదులకు మాత్రమే అర్థమయ్యే ఒక విషయం అన్నమాట. అది ఏంటి అని చూస్తే ఇది మనకి అర్థం అవ్వాలి అంటే మనకి ఏం అర్థం అవ్వాలి అంటే పాత నిబంధనలో మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. అంటే యేసయ్యకు తెలిసింది, యూదులకు తెలిసింది, మనకి తెలియనిది ఏంటి? స్క్రీన్ చూడకూడదు. యేసయ్యకు తెలిసింది ఇది, యూదులకు తెలిసిన విషయం, మనకి తెలియని విషయం ఏంటి అని చూస్తే దాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడ వెళ్ళాలి? మనం పాత నిబంధన గ్రంథంకు వెళ్ళాలి. పాత నిబంధన గ్రంథంలో ఏం తెలుసుకోవాలంటే ఒకే ఒక విషయం చాలా స్ట్రాంగ్ గా తెలుసుకోవాలి. అది ప్రథమ ఫలం చేసుకునే పండుగ గురించి తెలుసుకోవాలి. అంటే పంట పెడతారు కదా, పంట పెట్టే దీంట్లో దేవుని కోసం తొలి పంట నుంచి, తొలి పంట అంటే మొదటి పంట, ఆ మొదటి పంట తొలి పంట నుంచి ఏం చేయాలంట, దాని కొన్ని ఫలములు మాత్రం ఏం చేస్తారు? దేవుని కోసం సమర్పిస్తారు. దాని వీళ్ళు పండుగగా చేసుకుంటారు. దాని గురించి మనకు తెలుసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది పాత నిబంధన ఎందుకని. కొత్త నిబంధన విడిగా చెప్పబడలా, పాత నిబంధనతో కలిసే చెప్పబడింది. ఇప్పుడు ఆ ప్రథమ ఫలములు చేసుకున్న పండుగ ఉంది కదా, దాని గురించి మనం కొంచెం విషయములు తెలుసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అనే దేవుడు చెప్పిన రీతిలో 7 పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలు? 7 పండుగలు. ఏమని తెలుసా? 7 పండుగలు ఎవరికి తెలుసు బాబు? ఓ పండుగ వచ్చింది, పస్కా పండుగ. ఇంకా పస్కా పండుగ. అంతేనా? ఓకే. మొదటిగా ఈ 7 పండుగలు 7 సార్లు జరగదు. బాగా అర్థం చేసుకోండి. అంటే 7 పండుగలు జరిగేటప్పుడు యూదులు మగవాళ్ళు ఉన్నారే, ఎక్కడున్నా కానీ వాళ్ళు యెరూషలేము మందిరం వెళ్ళిపోవాలని దేవుడు ఆజ్ఞ. సరేనా? దీంట్లో మొదటిలో స్ప్రింగ్ సీజన్ అంటారు. స్ప్రింగ్ సీజన్ అంటే తెలుగులో వసంత ఋతువు అని వచ్చింది. వసంత ఋతువు అని ఏదో వచ్చింది. వసంత కాలం అంటాం కదా, దేని చెప్తాం? చక్కని వాతావరణం ఉంటే వసంతకాలం అంటావా? ఓకే. ఈ సీజన్ లో 3 పండుగలు ఒక వారంలో జరుగుతాయి. ఈ సీజన్ లో 3 పండుగలు ఒకే వారంలో జరుగుతాయి. ఆ 3 మొదటిది పస్కా పండుగ, రెండోది వచ్చేసి పులియని రొట్టెల పండుగ, అన్లీవెన్ బ్రెడ్. తర్వాత మూడోది వచ్చేసి ప్రథమ ఫలం చేసుకునే దేవునికి అర్పించే ఆ పండుగ అన్నమాట. అంటే తెలుగులో నాకు సరిగ్గా పేరు రావట్లేదు. ఆ పండుగ అన్నమాట. ఇప్పుడు ఈ 3 పండుగలు ఏం చేస్తారంటే ఈ సీజన్ వెళ్ళి ఒకే వారంలో ఇది వాళ్ళు చేసుకుంటారు. మరి అక్కడి నుంచి 50 రోజుల తర్వాత ఇంకో పండుగ, అది పెందెకోస్తు పండుగ. ఏ పండుగ? పెందెకోస్తు. ఇప్పుడు మన అందరికీ తెలిసింది కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యంలో యేసయ్య పునరుద్ధరణ అయిన తర్వాత 40 రోజులు ఇక్కడ కనిపించారు. తర్వాత 10 రోజుల తర్వాత
40 రోజులు ఆరోహణం అయ్యారు. 10 రోజుల తర్వాత పెంతెకోస్తు అంటే పైకి ఎదిగిన వాళ్ళందరూ శిష్యులందరూ ఉంటే పరిశుద్ధ ఆత్మ వచ్చి, ఇది మనకు తెలుసు కదా. ఆ రోజు పెంతెకోస్తు దీనిని మనం మాట్లాడతాం. మరి నిజమైన పెంతెకోస్తు పండుగ ఎక్కడ చేసుకున్నారు వాళ్ళు? అప్పుడే పాత నిబంధనలో చేసుకున్నారు. అది మొదటి 3 పండుగల తర్వాత 70 రోజుల తర్వాత అది ఆ పండుగ చేసుకున్నారు. ఏ పైన వచ్చేసి గ్రీకుల పెంట అంటారు, పెంతెకోస్తు అని చెప్పడానికి. సో అందుకని 70 రోజుల తర్వాత ఇది. ఇప్పుడు 4 అయిందా? ఇప్పుడు 6, 7, 8 ఈ 5, 6, 7 ఈ 3 వచ్చేసి ఇది ఎప్పుడంటే ద ఫాల్ సీజన్ అంటారు. ఫాల్ సీజన్ అంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా, చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి కదా, దాన్ని ఏమంటారు? ఫాల్ అని నేను చెప్పాను, తెలుగులో చెప్పండి. ఫాల్ సీజన్ అంటారు. అంతేనా? ఆకు రాలు కాలం, విడుచు కాలం. అప్పుడు ఒకే వారంలో ఈ 3 పండుగలు జరుగుతాయి. ఏ పండుగ అంటే బూరల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపట్, ద ఫీస్ట్ ఆఫ్ గ్రేట్ డే ఆఫ్ అటోన్మెంట్. అంటే దేవుడు పాస్ ఓవర్ తెలుసు కదా, అంటే గ్రేట్ డే ఆఫ్ అటోన్మెంట్ అంటే ఇది యేసయ్య మనకు వచ్చేసి అటోన్మెంట్ కదా. అటోన్మెంట్ అంటే ఒక్కసారి ఆయన బలి అయ్యారు కదా, అలాంటి సంబంధించి పాత నిబంధనలు ఒకటి ఉంది, అది ఆ పండుగ చేసుకుంటారు. 7వదిగా ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్, పర్ణశాల పండుగ అని చెప్పి చేసుకుంటారు. ఈ 3 మొత్తానికి 7 అనమాట. ఆల్టుగెదర్ ఎన్ని వచ్చింది? 7. ఈ 7 ఇప్పుడు మనం చూసుకోబోయేది ఒకే ఒక పండుగ. ఏ పండుగ అది? ప్రథమ ఫలం. అంటే పంటలు పెడతారు, పంటలు వచ్చేసి మొత్తాన్ని అన్ని వాళ్ళు కోసి ఇంటికి తీసుకురా ముందు దేవునికి సమర్పించడానికి మాత్రం కొంత పోర్షన్ మాత్రం తీసుకుని ఏం చేస్తారంటే దాన్ని దేవునికి సమర్పించి ఆ తర్వాత వాళ్ళు మిగతాన్ని కోత కోసుకుంటారు. ఈ కొంత మాత్రం వీళ్ళు పంటను కోసి దేవునికి సమర్పిస్తున్నారు కదా, దీనికి ప్రథమ ఫలములు చెల్లించే పండుగ అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటారు. దీనిని యేసయ్య పునరుద్ధానం గురి ఏంటి అని చూస్తే ఇప్పుడు చూద్దాం. ఈ పండుగ వీళ్ళు ఎలా చేసుకుంటారు అనేది మనకి తెలుసుకుంటే యేసయ్య ఎందుకు అలా చేశారు, 3వ రోజు లేచారు, ఇవన్నీ మనకి క్లారిటీ అర్థమవుతుంది. ఇది మీరు ఎక్కడ ఇంతవరకు వినిండరు, ఎందుకంటే ఎక్కువ మంది దీన్ని తీసుకోరు, ఎక్కువ మంది లోతు వెళ్ళరు, ఎక్కువ మందికి తెలియని కూడా తెలియదు. ఏమని చూద్దాం మనం. మనకి ఈ పండుగలు ఉన్నాయి కదా, ఈ పండుగ 7 పండుగలు చూసాం. ఈ పండుగల ఉద్దేశమే ఏంటి అని చూస్తే ఈ ప్రతి పండుగల ఉద్దేశం వచ్చేసి యేసయ్య మెస్సయ్య వచ్చి ఈ ప్రతి పండుగలో ఉన్న ప్రవచనం అన్ని నెరవేర్చడానికి. అంటే ఈ పండుగలో ఉన్న ప్రవచనం ఏంటి, ఈ పండుగలో యేసయ్య ప్రవచనం ఎలాగ ఆయన వచ్చి నెరవేర్చారు అని చెప్పడానికి ఈ పండుగలు. నమ్ముతారా మీరు? పాత నిబంధన ఎప్పుడో 1000 సంవత్సరాల ముందు జరిగితే దానిని యేసయ్య వచ్చి ప్రవచనం నెరవేర్చడానికి సంబంధం ఏంటి అనిపిస్తుందా? ఎంత సంబంధం ఉందంటే యేసయ్య కోసమే. యేసయ్య ఇన్ని 1000 సంవత్సరాల తర్వాత వచ్చి స్క్రీన్ చూడకూడదు. యేసయ్య ఎన్నో 1000 సంవత్సరాల తర్వాత వచ్చి దీనన్ని నెరవేరుస్తారు అనేది ఎప్పుడు చెప్పారు వాళ్ళు? పాత నిబంధన ప్రవచనం చెప్పేశారు. అక్కడే పాత నిబంధన రోజుల్లో పండుగల ద్వారా ప్రవచనం చెప్పారు. మనం ముందు 3 పండుగలు చూస్తున్నాం కదా, అది యేసయ్య ముందు వచ్చి వెళ్ళిపోయింది చెప్పేది. అర్థమైందా? ఏమేమి పండుగ? పస్కా పండుగ, యేసయ్య పస్కా పసయ్యారా. తర్వాత పులియని రొట్టెల పండుగ, దాని తర్వాత ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, ఏంటి? ప్రథమ ఫలం దేవునికి చెల్లించే పండుగ. ఈ 3 ఆయన వచ్చి వెళ్ళిపోయింది, అయిపోయిందా? తర్వాత ద ఫీస్ట్ ఆఫ్ పెంటకాస్ట్, ద చర్చ్ ఏజ్, సంఘకాలం జరుగుతుందా? ఇప్పుడు దీని తర్వాత రాబోయే మొదటి పండుగ బూరల పండుగ, అంటే ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపట్. అక్కడ మొదలవుతుందా? అది. ఇప్పుడు చూద్దాం దాని కనెక్షన్ ఏంటి. మొదటి 3 పండుగలు జరిగిపోయింది, యేసయ్య మొదటిసారి వచ్చారు, అదన్నీ జరిగిపోయింది. మరి ఇప్పుడు రెండోసారి వచ్చేటప్పుడు ఏంటి అని చూస్తే ఇప్పుడు మొదటిసారి వచ్చిన దీంట్లో మనం ఏం చూస్తున్నాం? ప్రథమ ఫలం
చెల్లించే పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అంటాం కదా, అది ఏంటి, ఎలా జరిగిందని మనకు తెలిస్తే, యేసయ్య మొదటిసారి వచ్చి పునరుద్ధరణ అయ్యాడు కదా, ఆయన అయినప్పుడు దానికి సంబంధం ఏంటి మనకు తెలుసు. ఇది తెలియాలంటే మనకు ఏం తెలియాలి, యూదులు ఈ ప్రథమ ఫలం ఆ పండుగ చెల్లించడానికి వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళు ఏం పద్ధతి పాటించని తెలిస్తే యేసయ్య ఏం చేశారని మనకు తెలుస్తుంది కదా, అది ఏంటో చూద్దాం. ఏంటి అనేటప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంట, ఈ పస్కా విశ్రాంతి దినం ముందు పస్కా చేసుకుంటారు. అంటే ఈ వీళ్ళని బలి ఇస్తారు కదా, వాళ్ళు తీసుకొచ్చిన దీన్ని బలి ఇస్తారు కదా, బలి ఇచ్చి చివరిది ఒక 2:30 నుంచి 3 గంటల లోపల చివరిది అన్ని అయిపోతుంది. బలి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంట, బలి ఇచ్చిన తర్వాత ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా, ఆయనతో కొంతమంది ఉంటారు కదా ఈ పండ్ల, వీళ్ళు ఏం చేస్తారంట, కిద్రాన్ లోయ ఉంది కదా, కిద్రాన్ వ్యాలీ అంటాము, ఆ కిద్రాన్ లోయని దాటి అక్కడ ఒలివ కొండకి వెళ్తారు. ఒలివ కొండకి వెళ్తే అక్కడ ఒలివ కొండల బార్లీ, మనకు విన్నాం కదా, బార్లీ ధాన్యం పండించే ఆ పొలం దీనికోసమే వేస్తారంట లేవీయులు ఉన్నారు కదా, లేవీయులు ఎవరు, యాజకత్వం చేసేవాళ్ళు వాళ్ళే కదా, వీళ్ళు దీనికోసమే ఏం చేస్తారంట, అక్కడ బార్లీ పొలం అక్కడ వేస్తారంట. వేస్తే ఈ ప్రధాన యాజకుడు ఈయన ఎప్పుడు వెళ్తారు తెలుసా, వీళ్ళు వెళ్ళేది ఈ శుక్రవారం 2:30-3 గంటల లోపల ఈ బలి అన్ని ఇచ్చిన తర్వాత, చివరి బలి అన్ని ఇచ్చిన తర్వాత వెళ్తున్నారు. దేని వెళ్తున్నారు బాగా అర్థం చేసుకోండి. దేని వెళ్తారు అంటే, ఈ పండుగ చేసేటప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడికి ఆ పొలముకి, బార్లీ పొలముకి వెళ్ళి బార్లీ పంట పెట్టింటారు కదా, దాంట్లో ఆ బార్లీ పంట వచ్చింటది కదా, దీని కింద ఇప్పుడు మన వరి పంట తెలుసు కదా, అది ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఏం చేస్తారంట, దాన్ని బట్టి చుట్టి తాడులా కట్టి ఒక 10 బార్లీ ఇది ఉంది కదా, దాని 10 దీని గుర్తు పెడతారంట. గుర్తుపెట్టి దీన్ని కట్టేసి మరి వచ్చేస్తారు. అర్థమైందా, కట్టేసి గుర్తు పెడతారు, కట్టేసి మరి వచ్చేస్తారు. ఎక్కడికి, మందిరంకి వస్తారు. మందిరం వచ్చి వీళ్ళు ఏదైతే బలి ఇచ్చారో దాన్ని అప్పుడే తీసుకెళ్లరు. ఏంటంటే వీళ్ళైనా తినాలి అనేటప్పుడు ఆ రోజు వీళ్ళు ఏం చేస్తారంట, ఆ పొద్దు ఉండేటప్పుడు తినరు. వీళ్ళకి ఒక రోజు లెక్క ఎలా పెడతారు యూదులు, ఒక రోజు లెక్క ఎలా పెడతారు, సన్ డౌన్ టు సన్ డౌన్. ఏంటి, మనం ఒక రోజు ఎలా లెక్క పెడుతున్నాం, సన్ రైజ్ టు సన్ రైజ్ కదా, 24 hours. వాళ్ళు ఎలా లెక్క పెడతారు, సన్ డౌన్ టు సన్ డౌన్. అంటే ఈ రోజు పొద్దుపోయిన ఆ క్షణం నుంచి రేపు పొద్దు పోతుంది కదా, 24 గంటలు అలా లెక్క పెడతారు. ఇప్పుడు చూడండి, ఫ్రైడే ఏం చేశారు, బలి ఇచ్చారు. 2:30-3 గంటల లోపల బలి ఇచ్చేసి ఈ పని చేయడానికి వెళ్ళిపోయి గుర్తుపెట్టేసి వచ్చారు. వచ్చి ఈ బలి ఇచ్చిన దాన్ని తీసుకెళ్లి వీళ్ళు దాన్ని ప్రిపేర్ చేసి తినడానికి సెకండ్ డే అయిపోతుంది. సాటర్డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనకి ఫ్రైడే సాయంత్రం 6 గంటలకు వాళ్ళకి సాడే స్టార్ట్ అయిపోతుంది, అంతే కదా. అంటే మొదటి రోజు బలి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఎప్పుడు తింటారు, మస్ట్ రోజు లెక్క వస్తుంది, మస్ట్ రోజు తింటున్నారు. ఇప్పుడు చూడండి, వచ్చారు, వచ్చి ఏం చేశారు, వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసి ఫుడ్ తిన్నారు. శనివారం అయిపోయింది, శుక్రవారం ఆ రోజు అయిపోయింది, వెళ్ళారు, శుక్రవారం అయిపోయింది. దాని తర్వాత శనివారం అయిపోయింది. శనివారం అయిన తర్వాత మూడో రోజు ఏ రోజు, ఆదివారం రోజు కదా, మూడో రోజు ఆదివారం. ఇది మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మనకి మత్తయిలో చదివాం కదా, మత్తయిలో చదివామా, ఏం చదివాం, యేసయ్య పునరుద్ధరణ అయిన రోజు ఏం జరిగింది, యేసయ్య సమాధి లోపల పాతిపెట్టబడ్డారు. తెల్లవారుజామున మరియ మగ్దలీనో ఇంకో మరియ ఇద్దరు కలిసి యేసయ్య సమాధికి వెళ్ళారు కదా, వెళ్ళేటప్పుడు భూకంపం జరిగిందా, భూకంపం జరిగింది దేనికోసం, దేవదూత వచ్చే భూకంపం జరిగింది కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం రికాల్ చేసుకోండి. ఏంటి అంటే, ప్రధాన యాజకుడు వెళ్ళి ఇలా వచ్చి వీళ్ళ ఫుడ్ ప్రిపేర్ చేసి మరి
ఫ్రైడే పోయింది, సాటర్డే పోయింది, ఆదివారం తెల్లవారుజామున మూడో రోజు అయిందా, మరి ప్రధాన యాజకుడు ఆయన సగలతో ఏం చేస్తాడంటే మరి అదే చోటుకి వెళ్తాడు. ఎక్కడికి? ఎక్కడ? కిద్రోన్ లోయ దాటి ఒలివ కొండకి వెళ్ళి ఆ బార్లీ పొలం ఉంది కదా, దాంట్లో ఒక 10ని మాత్రం గుర్తుపెట్టాడు కదా పంట పండినదని. ఆ 10ని ఇప్పుడు ఏం చేయాలంటే కొయ్యాలి. ఎందుకు కొయ్యాలి అంటే అది ప్రథమ ఫలం. దాని మిగతా పంట కొయ్య ముందు దీన్ని తీసుకొచ్చి ఆ గింజలను దేవునికి సమర్పించాలి. ఎప్పుడు అంటే ఆదివారం ఉదయం సూర్యుడు రా ముందే చేయాలి. అర్థమైందా? ఆదివారం ఉదయం సూర్యుడు రా ముందే చేయాలి. ఉదయించడానికి ముందే అది చేయాలి. ఇప్పుడు ఆదివారం, ఇప్పుడు 2 విషయంలో ఆదివారం ఉదయం వచ్చింది మనకి. 2 విషయంలో వచ్చిందా? ఏంటి? ఒకటి, యేసయ్య సమాధిలో పెట్టబడినారు. ఇంకోటి, ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నారు? దీని ప్రథమ ఫలమును దేవునికి సమర్పించడానికి కోసం ఈ కిద్రోన్ వ్యాలీ దాటి లోయ దాటి ఎక్కడ వస్తున్నారు? ఒలివకొండకు వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రధాన యాజకుడు ఏం చేయాలి? దీన్ని ఏమంటారు? దీన్ని కోయడానికి దీన్ని ఏమంటారు? కొడవలి తీసుకుని, బాగా అర్థం చేసుకోండి, కొడవలి తీసుకుని దీన్ని కొయ్యాలి కదా. ఓకే, ఇప్పుడు కొడవలి తీసుకుని దీన్ని కోసేది ప్రథమ ఫలం కదా. ఇప్పుడు కొడవలి తీసి, ఈ కొడవలి ఇలా తీసి ఇలా వేస్తారు కదా, ఇలా వేయండి. ఇలా తీసి వేసేటప్పుడు వేయడానికి ముందు జరిగింది ఏంటి అని చూస్తే యేసయ్య తిరిగి లేచాడు. ఏంటి? మీకు సరిగా అర్థం కాల. యేసయ్య తిరిగి లేచింది ఎప్పుడు? ప్రథమ ఫలం ప్రధాన యాజకుడు ఒలివకొండ వెళ్ళి ఆ బార్లీ పొలము వెళ్ళి దాని కోసి తీసుకొచ్చి సూర్యుడు రా ముందు దేవునికి అర్పణించాలి మందిరంలో కదా. ఇప్పుడు దానికోసం ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? కొడవలి పెట్టి ఆ బార్లీ పంటను కొయ్యడానికి సిద్ధమయ్యి కొడవలి ఇలా పెట్టి కొయ్యపోతే ఆ క్షణంలో జరిగింది. అదే క్షణంలో పాతిపెట్టబడిన, సమాధి చేసి మరణించి పాతిపెట్టబడిన యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? ప్రథమ ఫలంగా లేస్తున్నారు. అది పునరుద్ధానం. అర్థమైందా మీకు? ఇప్పుడు యేసయ్య పునరుద్ధానం అయ్యి ప్రథమ ఫలం అంటే మృతుల్లో ప్రథమ ఫలం ఎవరు? యేసయ్య. ఇప్పుడు బార్లీ పొలముకు ప్రథమ ఫలం ప్రధాన యాజకుడు కొడవలి కోసి ఆ గింజలు తీసుకెళ్లి సమర్పించాలి. మరి మృతులందరూ దేవుని పైన విశ్వాసం బట్టి దేవుని రాజ్యంలో యేసయ్య తప్పితే నాకు ఇంకెవరు లేదు, దేవుడే అని బతికి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మృతుల్లో ప్రథమ ఫలం ఎవరు? యేసు ప్రభు వారు. అందుకని కరెక్ట్ ఆ టైంలో ఏమైంది? ప్రథమ ఫలం ముందు యేసయ్య లేచాడు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఇక్కడ యేసయ్య లేచాడు కాబట్టి మొత్తం స్టోరీ చెప్పాను. ఇప్పుడు యేసయ్య లేచాడు కాబట్టి మనకి వచనం ఏం చెప్తుందంటే యేసయ్య మాత్రం లేవలేదంట కదా. యేసయ్య మాత్రం లేవలేదు. వాళ్ళతో పాటు ఇంకెవరు లేచారు? పరిశుద్ధులు కూడా లేచారు. వాళ్ళే ఫస్ట్ ఫ్రూట్స్. అర్థమైందా? ప్రథమ ఫలం అనేది ఎవరు? వాళ్ళే. అంటే యేసయ్య ముందు లేచారు. ఆయనతో పాటు ఇంకా ఆయన మాత్రం లేగల, ఆయనతో పాటు ఇంకా పరిశుద్ధులు చాలా మంది లేచారు అని. ఇప్పుడు ఇంకొక రహస్యం, మర్మం ఏం తెలుసుకోవాలంటే, ప్రధాన యాజకుడు బార్లీ పొలముకు వెళ్ళాడు. బార్లీ పొలముకు వెళ్ళి ఆ కొడవలు పెట్టి ఆ బార్లీ పంట తీసిన తర్వాత ప్రథమ ఫలమును మాత్రం ఆయన గుర్తు చేసి వచ్చాడు కదా, 10. దాన్ని తీసుకుని మందిరంలో సమర్పించడానికి టైం పడుతుందా? పట్టదా? పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే గంట నుంచి గంటన్నర పడుతుందంట. ఎంత? పొలం నుంచి, బార్లీ పొలం నుంచి ఒలివకొండ దాటి మందిరం రావాలి కదా, మందిరం రావాలంటే గంట నుంచి గంటన్నర పడుతుందంట. ఇప్పుడు ఆయన కొయ్యడానికి క్షణం ముందు ఏమైంది? అదే టైంలో యేసయ్య పునరుద్ధానం అయ్యారు. ఆయనతో పాటు పరిశుద్ధులు లేచారు కదా. మరి ఈ గంటన్నర బార్లీ ఆ ప్రథమ ఫలం ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి మందిరంలో దేవునికి సమర్పించాలి. ఈ గంటన్నర ప్రధాన యాజకుడు బార్లీ పొలం నుంచి ఒలివకొండ దాటి
కిద్రోన్ లోయ దాటి మందిరంకు రావాలి. ఈ గంటన్నర ఈ పని జరుగుతుంది. మరి యేసు ప్రభు వారు ఆయనతో పాటు లేచిన పరిశుద్ధులు ఏం చేయాలి? గంటన్నర టైం ఉంది కదా దేవునికి అర్పించడానికి. ఏం చేయాలి? మీకు అర్థమైందా? ఇప్పుడు పునరుద్ధానమైన యేసు ప్రభు వారు బాగా అర్థం చేసుకోండి. పునరుద్ధానమైన యేసు ప్రభు వారు మరియే కనిపించారు. చదివారా మీరు? మరియే కనిపించారా? మరియే కనిపించారు. మరియే కనిపించేటప్పుడు మరియ అలా పరిగెట్టి వస్తే నన్ను ముట్టుకోవద్దు, నన్ను తాకొద్దు అన్నారు. ఎందుకు? ఇంకా నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు అనేటప్పుడు యేసయ్యతో పాటు లేచిన పరిశుద్ధులందరూ ఉన్నారే, వాళ్ళేం చేశారు? ఊరు లోపల వెళ్ళారు. గేప్ కరెక్ట్ ఉందా? వాళ్ళేం చేశారు? ఊరు లోపల వెళ్ళారు. మరి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కనిపించారు? ఆ వచనం తర్వాత వాళ్ళు ఎక్కడ కనిపించారు? ఎందుకంటే ప్రధాన యాజకుడు పంట కోసాడు, ప్రథమ ఫలం చేతిలో ఉంది, తీసుకెళ్ళాడు. అక్కడ మందిరంలో దేవునికి సమర్పించాలి కదా. ఈ గంటన్నర అక్కడ ప్రధాన యాజకుడు ఈ ప్రథమ ఫలమును ఆయన సమర్పించేటప్పుడు యేసు ప్రభు వారు ఆయనతో పాటు లేచిన పరిశుద్ధులు అందరినీ తీసుకుని, అబ్రహాం రొమ్ము పైన ఆనుకున్న వాళ్ళందరినీ తీసుకుని దేవుడి దగ్గర వెళ్ళి దేవుని ప్రథమ ఫలం సమర్పించారు. అర్థమైందా మీకు? అర్థమైందా? ప్రధాన యాజకుడు వాళ్ళ సంస్కృతిలే వాళ్ళు ఈ పనులు చేస్తుంటే యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆ సమయంలో తిరిగి లేచారు. ఆయనతో పాటు పరిశుద్ధులు ఎంతో మంది లేచారు. వీళ్ళందరూ ఈ గంటన్నర ఈ పనిలో ఉన్నా గాని తర్వాత ప్రధాన యాజకుడు గుడిలో మందిరంలో ఈ ప్రథమ ఫలమును ఆయన చెల్లించేటప్పుడు సమర్పించేటప్పుడు యేసయ్య ఏం చేశారు? ఆయనతో పాటు లేచిన పరిశుద్ధులను అబ్రహాం రొమ్ము పైన, అంతవరకు అబ్రహాం రొమ్ము ఎక్కడుంది? పాతాళంలో ఉంది. సో ఈయనతో పాటు లేచిన పరిశుద్ధులు, అబ్రహాం రొమ్మును ఆనుకున్న పరిశుద్ధులు అంతమందిని తీసుకెళ్లి తండ్రి ఎదుగు వీళ్ళే ప్రథమ ఫలం అని చెప్పేసి ఆయన అక్కడ చెల్లించారు. ఇది నిజమైన ప్రథమ ఫలం. యూదుల సంస్కృతిలో అది జరిగితే దేవుడు యేసయ్య మన కోసం ఏం చేశారు? ఈ పని చేసి ఆయన తండ్రిని దేవునికి సమర్పించాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో. అర్థమైందా? ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన దీనికన్నా మరి ఈ మూడు విషయాలు అయిపోయింది. అపరిచితమైన 3 విషయాలు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన దీనికన్నా ఒక చాలా మంచి విషయం చివరి ఒకటి అందించి మనం దీన్ని ముగిస్తాం. ఏంటి అనేటప్పుడు, ఇప్పుడు సంఘంలో రిసరెక్షన్ డే, ఈస్టర్ సండే సెలబ్రేట్ చేస్తారు కదా. అన్ని సంఘంలో దాదాపు అన్ని సంఘంలో కూడా ఏం చేస్తారు? సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకు? దేవుడు తిరిగి లేస్తే మనకేంటి? చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచాడు కాబట్టి ఇంకోసారి చెప్పండి. ఏ ఒక్కరు కూడా చనిపోయి తిరిగి లేదు సార్. మన యేసయ్య ఒక్కరే చనిపోయి తిరిగి లేచారు సార్. పునరుద్ధానం అయ్యారు సార్. మనకేంటి? యేసయ్య మరణించి పునరుద్ధానం అయ్యాడు, మనకేంటి? ఏంటది? ఆయన పునరుద్ధానం అవ్వలేదు, ఆయన రిసరెక్షన్ అవ్వలేదంటే మనకే ఏమి లేదు. సో 2 కారణములు. ఏం కారణములు? యేసయ్య సండే రోజు తిరిగి లేచిన దాన్ని మన పండుగ చేసుకోవడానికి 2 కారణములు. ఒకటి మనకి సాల్వేషన్, మనకి రక్షణ. యేసయ్య మాత్రం పునరుద్ధానం అవ్వలేదు అనేటప్పుడు మనం మారు మనసు పొంది కొత్త జన్మం రావడానికి మనకి అవకాశమే లేదు. మనలో కొత్త పాతదన్నీ పోయి కొత్త జన్మం రావడానికి, కొత్తగా జన్మించడానికి మనకి అవకాశం లేనే లేదు. ఆ యేసయ్య మాత్రం పునరుద్ధానం అవ్వలేదంటే ఇంకా మనం పాపంలోనే ఉంటాం. దాని నుంచి బయటపడడానికి అవకాశం లేదు. దీనే మన పరలోకంకి వెళ్ళలేము. దీని 1 కొరింథీయులకు రాసిన పత్రికల పౌలు 15వ అధ్యాయంలో 17వ వచనంలో తేటగా చెప్పింటారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటి అని చూస్తే, ప్రధాన యాజకుడు
బాగా అర్థం చేసుకోండి. ప్రధాన యాజకుడు ప్రథమ ఫలమును దేవునికి సమర్పించాలని కిద్రాన్ లోయ దాటి ఇది ఒలివ కొండకు వచ్చి బార్లీ పొలంలో ప్రథమ ఫలముకు చేయబడిన 10 మాత్రం తీసుకుని చేశారు కదా. మిగతా పంట ప్రథమ ఫలముగా 10 బార్లీ తీసుకుని వెళ్ళిపోయారు ఆయన. మరి మిగతా పంట దాన్ని కూడా కొయ్యాలి కదా. అది ఆ మిగతా పంట ఎవరు? మనం కొయ్యాలి కదా. ఇప్పుడు మనం కోసి తీసుకెళ్ళాలి కదా. అర్థమైందా? దానికోసం మనం ఏం చేస్తామంటే ముందు చూపుతో మనం ఏం చేస్తున్నాము, యేసయ్య ముందు వచ్చి చేసింది ఆయన మొదటి 3 పండుగలు ఆయన వచ్చి రక్షణ చేసి వెళ్ళిపోయారు. ప్రథమ ఫలం అని అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రథమ ఫలం వచ్చేసి అది చెల్లించడానికి గుర్తు ఏంటంటే మిగతా పంటను కూడా కోసి ఆయన తీసుకెళ్తాడు ఆయన. అంతేనా? యేసయ్యనే తీసుకెళ్ళాలి. ప్రథమ ఫలం ఎవరు చెల్లించారో అదే యేసు ప్రభువు వచ్చి మిగతా పంటను కోసి ఏం చేయాలి, తీసుకెళ్లి దేవునికి సమర్పించాలి కదా. అది ఎప్పుడు? సంఘం ఎత్తబడేటప్పుడు. పాత నిబంధనలో 7 పండుగల చివరి 3 పండుగలను సంఘం ఎత్తబడి తిరిగి ఎక్కడ రాశారు? పాత నిబంధనల పండుగలు పెట్టారు. ఈ నిజం అర్థం అవ్వాలి. ఇప్పుడు సంఘం ఎత్తబడితే మిగతా పంట అన్ని కోయబడుతుంది. దాని మధ్యలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ద ఫీస్ట్ ఆఫ్ పెంటకాస్ట్. ఏంటి? మన సంఘ యుగంలో ఉన్నాం కదా, సంఘ కాలంలో ఉన్నాం. ఈ సంఘ కాలంలో ఆయన ఏం చేస్తున్నారు? మిగతా పంటని సిద్ధపరుస్తున్నారు. అర్థమైందా? ఎంత ధన్యులు తెలుసా మనం? ఎంత పెద్ద ప్లాన్ ఉంది దేవుడికి. ఎప్పుడో పుట్టబోయే మనకి ఇంకా ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టబోయే వాళ్ళకు కూడా దేవుని ఎరిగే వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ ప్లాన్ ఎక్కడ పెట్టబడింది? పాత నిబంధనల. ఎందుకంటే పాత నిబంధనలకు ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన మనం ఇప్పుడు సిద్ధపరుస్తున్నారు. దేనికి సిద్ధపరుస్తున్నారు? సంఘం ఎత్తబడి గుంపులో మనం చేర్చడానికి ఆయన సిద్ధపరుస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకి ఇలా మాట్లాడితే బాగుంది కానీ సంఘముకు అంటే మిగతా పంట సంఘంకి అది ర్యాప్చర్ సంబంధించిందే అని ఎక్కడ చెప్పబడింది కదా. వాక్యం ఉండాలి కదా. మన ఇష్టానికి మనం మాట్లాడకూడదు కదా, వాక్యం ఉండాలి. ఇప్పుడు 2 చూద్దాం. ఏంటి 2కు? ర్యాప్చర్ యేసయ్య పునరుద్ధానం అయిన దానికి సంఘం ఎత్తబడి దానికి సంబంధాలు ఎక్కడ ఉన్నాయి అని మనం చూస్తే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన వాక్య భాగం ఏంటి? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో తీయదు 13 నుంచి 17 వచనములు మనకు అందరికీ తెలుసు. ఇది మనకి ర్యాప్చర్ సంబంధించింది అని చెప్పేసి. ఎందుకంటే తెస్సలోనిక సంఘం ఉండే వాళ్ళందరికీ ఇప్పుడు కొంతమంది వయసైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు చనిపోతే ఎక్కడ వెళ్తారు? యేసు ప్రభు వెళ్తారా, నరకం వెళ్తారా, పరలోకం తెలియదు కదా. దానికోసం రాయబడింది. పౌలు గారు తేటగా తెస్సలోనిక సంఘంకి మరణిస్తే, యేసు ప్రభువు మరణిస్తే వాళ్ళు పరలోకం వెళ్తారని తేట రాసి ఉంటారు. మరి ఇప్పుడు మనం మాట్లాడేది యేసు ప్రభు వారు పునరుద్ధానముకు సంఘం ఎత్తబడింది సంబంధం ఏంటి కదా అని చూస్తే ఇక్కడ చూడండి. యేసు ప్రభు వారు పునరుద్ధానంలో యేసు ప్రభు వారు లేచేటప్పుడు ఆయనతో పాటు కొన్ని శవములు తెరవబడి అంటే సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచి యేసు ప్రభు వారు తీసుకెళ్లి దేవునికి సమర్పించారా లేదా? ఓకే, ఇప్పుడు సంఘం ఎత్తబడి దీంట్లో ఏం జరుగుతుంది? సంఘం ఎత్తబడి దీంట్లో యేసు ప్రభు వారు వస్తారు, సమాధులు తెరవబడుతుంది. కొంతమంది కాదు, దేవునిలో విశ్వాసం పెట్టిన అంతమంది అంటే మిగతా పంట. అర్థమైందా? మిగతా పంట అన్నిటినీ ఆయన శరీరములు లేపబడతాయి. ఇక్కడ సమాధులు ఇచ్చి శరీరములు లేపబడి ఆయనతో వచ్చే ప్రాణ ఆత్మలతో కలిసి శరీరంలో ఆయన తీసుకెళ్లి ఎవరికి అర్పణిస్తారు? దేవునికి అర్పణిస్తారు. అంటే పునరుద్ధానంలో తక్కువ లెవెల్లో జరిగింది, తక్కువ స్థాయిలో. ఎందుకంటే ఇది ప్రథమ ఫలం కాబట్టి. మరి ఇప్పుడు సంఘం ఎత్తబడి దీంట్లో పెద్ద స్థాయిలో జరుగుతుంది. ప్రథమ ఫలంలో తక్కువ మంది ఉంటారు. మరి ఇప్పుడు సంఘం ఎత్తబడి దీంట్లో అంతమంది ఉంటారు. దేవుని ఎరిగిన అంతమందిని ఆయన తీసుకెళ్లి తండ్రికి సమర్పిస్తారు. మరి వచనం ఎక్కడ ఉంది అని చూస్తే ఆ వచనం ఉండేది ఒక చోట్ల. ఎక్కడ?
అదే మొదటి తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయంలో 14వ వచనం తీయండి. 14 మాత్రం తీయండి. మొదటి తెస్సలోనిక సంఘముకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల యేసు గమనించండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల ఉండండి. యేసు మృతి పొంది మరణించి తిరిగి లేచారు అని మనం నమ్మిన యెడల, ఇది మొదటిది. మనం దేని నమ్మాలంట? ఆయన మన కొరకు చనిపోయి లేచాడని మనం నమ్మాలి. దేని నమ్మాలి? మన కొరకు పునరుద్ధానమును నమ్మాలి. ఏం నమ్మాలి? పునరుద్ధానమును నమ్మాలి. యేసయ్య మరణించి తిరిగి లేచారు అని దీన్ని మనం నమ్మిన యెడల, ఇప్పుడు ఇదే ప్రకారం ఆయన తిరిగి లేచినని నమ్మిన యెడల, మరణించి ఆయన తిరిగి లేచిన దాన్ని నమ్మిన యెడల, అదే ప్రకారం ఇంకోటి దేని నమ్మాలి? చెప్పండి. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఆమేన్. అర్థమైందా ఇప్పుడు? అంటే ఇది మిగతా పంట. యేసు ప్రభు మొదట్లో మనం దేని నమ్మాలి? యేసు ప్రభు వారు మృతి పొంది ఆయన తిరిగి లేచనని మనము నమ్మిన యెడల, ఇదే ప్రకారం ఆయన పునరుద్ధానమును మనం నమ్మిన యెడల, అలా ఆ నమ్మిక పెట్టుకుని ఇప్పుడు మనం ఏం నమ్మాలంట? ఆయన మరి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఆయన మరి వచ్చేటప్పుడు ఎవరిని పట్టుకొస్తారంట? ప్రాణాత్మలు పట్టుకొస్తారు. ఎవరి? పరిశుద్ధులు. వాళ్ళెవరు? మనమే. ఎందుకంటే మనం తీసుకెళ్లి మరి ఆయన వచ్చేది. సో ఇప్పుడు చూస్తే ఆయనతో మనం కలిసి ఆ పెద్ద మిగుతున్న పంట ఉంది కదా, ఆ మిగతా పంటను ఆయన తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నారు అనేది ఇక్కడ తేటగా చెప్పబడింది. ఈ వచనంలో చూస్తే 2 భాగములు ఉన్నాయి. ఈ వచనంలో 2 భాగం. మొదటి భాగం ఏంటంటే యేసు మరణించి తిరిగి లేచారని మనము నమ్మిన యెడల, అంటే దేని నమ్మాలి? ఆయన మొదటిసారి వచ్చి మరణించి మన కోసం సిలువలో మరణించి ఆయన మన కోసమే పునరుద్ధారణ అయ్యాడు. దీన్ని నమ్మిన యెడల, మొదటిసారి వచ్చి అయిపోయింది కదా, దీన్ని నమ్మిన యెడల ఇంకోటి దేని నమ్మాలి? మీరు ఇంకోటి దేని నమ్మాలి అంటే ఇలాగే అదే ప్రకారము ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? సంఘము కోసం వస్తారు కదా, వచ్చి మిగతా పంటలన్నీ ఆయన తీసుకెళ్తారు అనేది ర్యాప్చర్. ఆయన రిసరెక్షన్ ను ఎక్కడ తీసుకెళ్లారు? ఆయన పునరుద్ధారణ అయిందని మనం నమ్మేటప్పుడు, పునరుద్ధానం దీంట్లో మనకి నమ్మకం ఉంటే ర్యాప్చర్ కూడా నమ్మకం ఉండాలి. మన సంఘం ఎత్తబడి దీంట్లో మనం నమ్మితే ఆయన పునరుద్ధారణ అయ్యారని మనం నమ్మే తీరాలి. ఇది మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈ 14వ వచనం ఎలాంటి వచనం అంటే దీన్ని ఫస్ట్ క్లాస్ కండిషనల్ అంటారు. ఫస్ట్ క్లాస్ కండిషన్ అంటే ముందు చెప్పిన దానికి నమ్మిన యెడల, దాని తర్వాత వచ్చేది ఇఫ్ దెన్ అని ఇంగ్లీష్ లో చెప్తారు. ముందు చెప్పిన దాన్ని నమ్మిన యెడల దాని తర్వాత వచ్చేది కూడా నమ్మాల్సిందే. ఎందుకంటే దీని తర్వాత ఇది జరుగుతుంది, అందుకని ఇది ముందు దీని తర్వాత అని చెప్పేసి చాలా తేటగా ఇక్కడ మనకి చెప్పబడింది. అందుకని మనం 3 అపరిచితమైన విషయములు చూసుకున్నాం. ఒకటేంటి? యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడిన తర్వాత ఆయన మహిమ శరీరంతో సమాధి తెరవబడ ముందే ఆయన ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీతో మహిమ గల శరీరంతో ఆయన తిరిగి లేచారు. మొదటిది. రెండవది ఏంటి? తలుపులు కిటికీలన్నీ మూసి ఉన్న ఇంట్లోపల మహిమ గల శరీరంతో ఆయన ఏం చేశారు? అలా వెళ్ళి లోపల వెళ్ళి ఆయన మాట్లాడినట్టుగా రెండవది విషయం. మూడవది విషయం ఏంటి? మూడవ విషయం ప్రథమ ఫలం ఆయన ఏం చేశారంటే యేసు ప్రభువారు మృతి నుంచి ఆయన పునరుద్ధారణ లేచేటప్పుడు ఆయనతో పాటు
పరిశుద్ధులు కొంతమంది లేచి వాళ్ళను అబ్రహాం రొమ్ము పైన ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి యేసయ్య ఏం చేశారు? యూదా సంస్కృతి ప్రకారం ప్రధాన యాజకుడు ఇక్కడ దేవుని ఎలా సమర్పిస్తారో అలా యేసయ్య ఏం చేశారు? పరిశుద్ధులు అందరినీ తీసుకెళ్లి అక్కడ ఆయన సమర్పించింది. ఈ 3 విషయంలో అపరిచితమైన విషయములు అంటే ఈ 3 కాకుండా 4వ విషయం ఏం ధ్యానించాము? చాలా చక్కగా పునరుద్ధానం పైన యేసయ్య మరణం పునరుద్ధానం పైనే ఎవరు నమ్మిక ఉంచారో, ఎవరు విశ్వాసం ఉంచారో దాని తర్వాత వాళ్ళకి జరగబోయేది ఏంటి? ఆ మిగతా పంటల ఉన్నారు కదా. ఎందుకంటే ప్రథమ ఫలం అనేది యేసు ప్రభు వారు ముందు వచ్చిన దాంట్లో చెల్లించారు. మొదటి రాకడలో చెల్లించారు. మరి ఇప్పుడు ఆ ప్రథమ ఫలం కాకుండా మిగతా ఉన్న పంట ఉంది కదా, మిగతా ఆ పంటను కొయ్యాలంటే కొయ్యడానికి ఆయన ఎప్పుడు వస్తున్నారు? ఆయన వచ్చేది సంఘం ఎత్తబడి తింటే ఆయన రాకడలో వస్తున్నారు. రాముందు మన వాక్యంతో ఉదక స్నానం చేసి ఏం చేస్తున్నారు? సిద్ధపరుస్తున్నారు. సిద్ధపరిచి ఆయన సంఘం ఎత్తబడేటప్పుడు వచ్చి ఆ సంఘం తీసుకెళ్లేటప్పుడు మనను తీసుకెళ్తున్నారు. సో 4వ విషయం మనం ధ్యానించింది ఏంటి? ఎవరైతే యేసయ్య పునరుద్ధానంలో నమ్మకం ఉంచారో అదే ప్రకారం యేసయ్య వచ్చి సంఘమును మిగతా ఉన్న పంటను కోసి ఆయన తీసుకెళ్తారు, దేవునికి సమర్పిస్తారు అనేది మనం ఈరోజు ధ్యానించుకున్న విషయం. దేవునికే మహిమ కలుగును గాక.